కూలర్ వచ్చేసింది. కూలర్ కొనేటప్పుడు మన అవసరాన్ని బట్టి ఏ కూలర్ కొనాలి అనేది డిసైడ్ చేసుకోవాలి, లేకపోతే కొన్న తర్వాత బాధపడాల్సి వస్తుంది. నేనైతే ఒక నార్మల్ చిన్న బెడ్రూమ్ కోసం ఒక బెస్ట్ కూలర్ ని కొనాలనుకున్నాను. అందుకే ఈ టాటా బ్రాండ్ నుండి పర్సనల్ కూలర్ సెలెక్ట్ చేసుకున్నాను. పర్సనల్ కూలర్స్ అనగానే ఫ్లిప్కార్ట్ లో టాప్ సెల్లింగ్ లో ఉన్నవి కొన్ని వచ్చాయి. సో వాటిలో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. వాటన్నిటినీ కాదని దీన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు ఇది నన్ను సంతృప్తి చేస్తుందా లేదా చూడాలి. ఇంచుమించు దీని ప్రైస్ రేంజ్ లోనే ఇంకా 3 కూలర్స్ చూశాను. హింద్వేర్ బ్రాండ్ నుంచి ఒకటి, క్రాంప్టన్ బ్రాండ్ నుంచి ఒకటి, బజాజ్ బ్రాండ్ నుంచి ఒకటి. ఈ 4 కూడా ఈ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి రేటింగ్ తో ఉన్నాయన్నమాట. సో ఫైనల్ గా నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ అయితే ఇది ఆన్ చేసి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. టాటా బ్రాండ్ ప్రొడక్ట్ అయినందుకల్లా లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా ఉంది. మంచి క్లాసిక్ గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ టాప్ లో ఐస్ చాంబర్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇచ్చిన ఈ వాటర్ ఇన్లెట్ ద్వారా వాటర్ ని నింపేద్దాం. ఇది 36 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ తో వస్తుంది కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది ఫిల్ చేయడానికి. ట్యాంక్ నిండిపోయినప్పుడు ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఇందులోంచి స్లోగా వాటర్ అనేది బయటకు వస్తాయి అనమాట. సో చూడండి, ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ హోల్ లోంచి. ఇక్కడ బాటమ్ లో ఇంకొక హోల్ ఉంటుంది. ఇదేంటంటే మనకి లాస్ట్ లో కొన్ని వాటర్ నిల్వ ఉండిపోతా ఉంటాయి కదా, సో వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఈ విధంగా ట్యూబ్ ని తీసేసి వాటర్ అనేది డ్రైన్ చేయొచ్చు. సో వాటర్ నింపేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆన్ చేసి కూలింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ టాప్ లో మనకి ఫ్యాన్ కి సపరేట్ గా అండ్ కూలింగ్ కి సపరేట్ గా 2 నాబ్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనం ఫ్యాన్ ఆన్ చేద్దాం. సో ఫ్యాన్ అయితే ఆన్ అయిపోయింది చూడండి, హై స్పీడ్లో ఉంది. ఇప్పుడు కూలింగ్ కూడా ఆన్ చేద్దాం. సో కూలింగ్ ఆన్ చేసిన వెంటనే మీకు వాటర్ సౌండ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. వాటర్ అనేది పంపింగ్ అవుతూ ఉంటుంది అనమాట, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో మీరు సైడ్ని గమనించవచ్చు. సైడ్ మనకి ఈ విధంగా హనీకాంబ్ ప్యాడ్స్లో వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో పైనుంచి ఇలా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో మెయిన్ థింగ్ కూలింగ్ విషయానికి వస్తే, నేను చెప్పాను కదా నేనైతే ఒక చిన్న బెడ్రూమ్ కోసం ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ని తీసుకున్నాను. సో కూలింగ్ అయితే చాలా బాగుంది. అంటే ఇది పర్సనల్ ఎయిర్ కూలర్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ని అయితే చాలా బాగా కూల్ చేస్తుంది. హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. సో కూలింగ్ని అయితే మరీ ఏసీతో కంపేర్ చేసుకోకూడదు, కానీ చల్లగా సాటిస్ఫై అయ్యే విధంగా అయితే కూలింగ్ అనేది వస్తుంది. చాలా బాగుందన్నమాట. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ నేనైతే. ఇలా ఒక బెడ్రూమ్ కోసం అయితే పర్ఫెక్ట్ పర్సనల్ ఎయిర్ కూలర్ అనమాట. వోల్టాస్ నుంచి, టాటా వోల్టాస్ నుంచి ఒక మంచి పర్సనల్ ఎయిర్ కూలర్ అని చెప్పొచ్చు. సౌండ్ కూడా ఒకసారి వినండి. మరీ నిద్ర డిస్టర్బ్ అయ్యే అంత నాయిస్ అయితే రావట్లేదు, సైలెంట్గానే రన్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎయిర్ కూలర్స్కి మెయిన్గా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తేనే కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. సో వెంటిలేషన్ అనేది సరిగా లేకపోతే మీకు కూలింగ్ అనేది అంతగా అనిపించదు. సో ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా మీరు కొంచెం కిటికీ దగ్గరే పెట్టాలని లేదు, కొంచెం వెంటిలేషన్ అనేది ఉంటే బాగుంటుందన్నమాట. సో అండ్ అలాగే మీకు ఎక్కువ స్పేస్కి ఎక్కువ కూలింగ్ కావాలి అని అనుకుంటే మీరు డిజర్ట్ కూలర్స్కి వెళ్ళిపోవాలన్నమాట. సో అవి అయితే మనకి 10,000 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఎక్కువ స్పేస్కి ఎక్కువ కూలింగ్ కావాలంటే డిజర్ట్ కూలర్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఆ ఎక్కువ నీడ్ ఉండి పర్సనల్ కూలర్ తీసుకుంటే కనుక డిసప్పాయింట్ అవుతారనమాట. సో ఇదేంటంటే నేను చెప్పాను కదా, ఇలాంటి చిన్న చిన్న ఏరియాస్కి చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్ ఎయిర్ కూలర్ ఒక బెడ్రూమ్కి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూల్ అండ్ స్వింగ్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేస్తే మనకి ఎయిర్ అనేది ఇంకా లోపల చూడండి, ఎయిర్ అనేది లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ ఆప్షన్ కూడా చాలా బాగుంది. ఈ మాన్యువల్ బుక్ కూడా ఒకసారి చదవండి, చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయన్నమాట. ఎలా యూస్ చేయాలనేది చాలా యూజ్ అవుతుంది. పక్కన పడేయకుండా ఒకసారి అయితే ఒక లుక్ వేయండి దీని మీద. దీని లింక్ తో పాటు ఇంకా కొన్ని టాప్ సెల్లింగ్ కూలర్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీకు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. సో ఇది టాటా వోల్టాస్ నుంచి పర్సనల్ ఎయిర్ కూలర్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.